హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు అయితే మనం ఎంతో క్రిస్పీగా ఉండే, టేస్టీగా ఉండే గోబీ ఎలా చేయాలో చూద్దాము. చూడండి ఎంత బాగుంటుందో గోబీ తినడానికి అందరూ ఇష్టపడతారు. ఇష్టపడని వాళ్ళే ఉండరు. ఇప్పుడైతే ఎలా చేయాలో చూద్దాము. ఈ గోబీ పువ్వు అయితే ఒకటి తీసుకొచ్చానండి. దాన్నైతే ఇలా పువ్వులు పువ్వులుగా కట్ చేశాను. చూడండి ఇలాగా. ఈ కట్ చేసిన ఈ పూలని స్టవ్ మీద అయితే ఒక గిన్నెలో కొంచెం వాటర్, సాల్ట్, పసుపు వేసి బాగా తెరలనిచ్చాను. అందులో ఈ పువ్వులన్నిటిని వేస్తున్నాను. వేశాక ఒక 5 మినిట్స్ అయితే అలా వదిలేద్దాము. ఎందుకంటే కంటికి కనిపించని చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయండి గోబీలో, మనకు అసలు కనిపించవు. అందుకని వీటిని అయితే అలా వదిలేసాను నేను కొంచెం సేపు. అవి అలా వదిలేసాక మనమైతే ఇప్పుడు దాంట్లోకి మసాలా తయారు చేసుకుందాము. 1 కప్పు కార్న్‌ఫ్లవర్ వేసాను. 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 4 స్పూన్లు శనగపిండి. చూడండి ఇవన్నీ వేసాక కొంచెం సాల్ట్ కూడా వేసుకొని తగినంత కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలండి. చూడండి ఇలా అయితే బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాకైతే ఇందులోనే మనం నీళ్ళలో ఉంది కదా హాట్ వాటర్లో గోబీ, అవి కూడా ఇందులో వేసుకుందాము. అంటే ఏదైనా ఉండల్లాగా ఏమైనా ఉంటే ఇలా చూసుకొని మెత్తగా ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఈ గోబీ పూలన్నీ వేసుకోవాలి. అన్నీ వేసాకైతే మంచిగా మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి. ఈ మిక్స్ చేసుకోవడం అయితే ప్రతి మొక్కకి ఈ ఈ పేస్ట్ పట్టేలాగా మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇవంతా ఇలా మిక్స్ చేశాక మనమైతే ఇలా కలిపి మంచిగా పక్కన పెట్టుకోవాలి. చూడండి మంచిగా కలిపాం కదా. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాము. ఇలాగే స్టవ్ మీద అయితే బాండలు పెట్టి తగినంత ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడైతే మనం కలిపి పక్కన పెట్టుకున్న ఆ గోబీ అయితే ఇందులో వేసుకోవాలి. చూడండి ఇలాగా అలాగే వేసాను అన్నీ నేను. ఫ్రై అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. మంచి కలర్ వచ్చేలాగా మనమైతే ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి, తీసేసుకుందాము. ఇలా చిల్లులుగా ఉండే ఒక గెంట్లోకి అయితే ఫస్ట్ తీసుకుందాం. ఎందుకంటే ఆయిల్ అంతా అందులోనే పడిపోతుంది బాండట్లోనే, అందుకేను. మళ్ళీ సేమ్ అలాగే ఇంకొంచెం కూడా వేసుకున్నాను. బాగా కుక్ అవ్వనివ్వాలి. ఈవినింగ్ స్నాక్స్గా తింటే చాలా బాగుంటాయండి ఇవి. పిల్లలకి ఎంతో ఇష్టం. గోబీ అందరికీ ఇష్టమే, పెద్దలకి పిల్లలకి అందరికీ చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి అదే బాండట్లో నేను కొంచెం కరివేపాకు కూడా వేశాను. మీకు ఇష్టమైతే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. అన్నీ వేసుకున్నాకైతే మన గోబీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను టమాటో సాస్తో అయితే తింటున్నాము. మీరు కూడా తినండి. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ ప్లీజ్.